ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగును గాక. ఆమేన్. ఈయన నమ్మకమైన సాక్షి, మృతుల్లో నుండి ఆది సంభూతుడుగా లేచినవాడు, భూపతులకు అధిపతి అయిన వాని ద్వారా మనకేం జరిగింది? కృపా సమాధానాలు వచ్చాయి. ఎలాగా? ఆయన మనల్ని ప్రేమించడం మాత్రమే కాదు, తన రక్తము వలన మన పాపముల నుండి మనకు విడుదల ఇచ్చాడు, విమోచన ఇచ్చాడు. అందుకే ఆయనకు ఏం చెల్లించాలి? మనం మహిమ నేర్చుకోవాలి. మనం ఈ పదాలు నేర్చుకోవాలి. మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక. ఇలాగు మనల్ని ప్రేమించి తన రక్తము ద్వారా మన పాపముల నుండి విడిపించిన ఆ యేసుక్రీస్తుకు, ఆ నమ్మకమైన సాక్షికి, మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచిన వాడికి, భూపతులకు అధిపతి అయిన యేసుక్రీస్తుకి మనము మహిమా ప్రభావములను ఆరోపించాలి. ఎక్కువ ఉపయోగించే మాట స్తోత్రం, అంతే. మనం ఆయన ఇంకా దానికి పరిమితమైపోయినాం. మనం ఇంకా ఆ పదాన్ని 100 సార్లు అనమన్నా అంటాం, ఇంకొక పదానికి వెళ్ళాం. ఆయనకు ఒక బిరుదును ఆపాదించాం. ఇక్కడ చూడండి, మహిమ ప్రభావములు కలుగునుగాక, స్తోత్రం కలుగునుగాక అనేది మనకు బాగా వాడుక, మంచిదే, అది కూడా చాలా మంచి పదం. కానీ దానికి మాత్రమే పరిమితం కాకూడదు. దేవా నీకు మహిమ కలుగునుగాక, దేవా నీకు ప్రభావము కలుగును గాక. ఆయన ద్వారా మనం పొందుకున్నది ఏది? ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. అంటే మనము యాజకులము కాదు, ఆయన రాజ్యానికి సంబంధించిన వారము కాము. కానీ ఆయన మనల్ని ప్రేమించి తన రక్తము ద్వారా మన పాపముల నుండి మనలను ఆయన విడిపించినందుకు ఆయనకు మనం ఏమి చెల్లించాలి? అర్థమవుతుందా నేను చెప్పేది? మహిమ ప్రభావము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక, దేవా నీకు ప్రభావము కలుగునుగాక. నేను నిన్ను మహిమపరుస్తున్నాను, నీకు ప్రభావాన్ని ఆరోపిస్తూ ఉన్నాను, ప్రభావము నీకు చెల్లును గాక అని మనము చెప్పవలసిన వారమై ఉన్నాము. ఎందుకంటే ఆయన మనల్ని దేవునికి ఒక రాజ్యముగా యాజకులనుగా చేశాడు. ఈ పోస్టులు మనవి కాదు. ఆయన రాజ్యానికి మనకు అర్హత లేదు, కానీ ఆయన రక్తము ద్వారా మనల్ని విమోచించి ఆయన రాజ్యానికి మనల్ని వారసులుగా చేశాడు. అందుకే మనం ఆయన్ని ఆరాధించాలి, అందుకే మనం ఆయన్ను స్తుతించాలి. యాజకులనుగా చేసిన యాజకులు ఏం చేస్తారు? దేవాలయంలో మన పాత నిబంధన మనము తెలుసుకున్నట్లయితే యాజకత్వము అనేది దేవునికి చాలా దగ్గరగా ఉండే పోస్ట్. అది యాజకత్వము అనేది, యాజకుడు అనేది దేవునికి చాలా దగ్గరి సంబంధం కలిగిన పోస్ట్. అది దూరస్థులమైన మనల్ని ఆయన సమీపస్థులుగా చేసుకున్నాడు. అందుకే మనం ఆయన్ను ఆరాధించవలసిన వారమై ఉన్నాము. ప్రకటన గ్రంథము మరి ఇది ప్రత్యక్షత గ్రంథం. ఇందులో ప్రభువును మనము బాగా చూడగలం. కొన్నిసార్లు భయం వేస్తుంది ప్రకటన గ్రంథాన్ని చదవాలంటే, అర్థం కానట్టుగా ఉంటుంది. అర్థం కాదని మనం ప్రక్కకు పెట్టడానికి వీలు లేదు. చదువుతూ ఉండాలి, ధ్యానిస్తూ ఉంటే ప్రభువు గొప్పతనాన్ని మనము తెలుసుకోగలం. ఈ మొదటి అధ్యాయంలోని మాత్రం విషయాలను మనము తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. దేవుణ్ణి మనము ఎందుకు ఆరాధించాలి, ఎందుకు స్తుతించాలి అంటే, మన పాపముల నుండి మనల్ని ప్రేమించి మన పాపముల నుండి
తన రక్తము ద్వారా మనకు విడుదల ఇచ్చాడు. కాబట్టి ఆయన్ను మనము ఆరాధించాలి. ఏమని ఆరాధించాలి? ప్రభువా నీకు మహిమ కలుగును గాక, ప్రభువా నీకు ప్రభావము చెందును గాక అని మనం ఆయన్ను ఆరాధించాలి. ఆయన ఏమై ఉన్నాడు? మనకు నమ్మకమైన సాక్షి. మీరు ప్రయత్నిస్తే వస్తుంది, మీకు ప్రయత్నించకపోతే రాదు. నమ్మకమైన సాక్షి. మనం ఎప్పుడన్నా అనుకుంటుంటాం కదా, యేసయ్యా అంటుంటాం. నమ్మకమైన సాక్షి యేసయ్యా అనడం అలవాటు చేసుకో. మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచిన వాడు. ఈ పదాలను మనం అర్థం చేసుకొని అవిలాగూ ధ్యానించామనుకోండి, నా మట్టుకు నా ఎక్స్పీరియన్స్ ఏమంటే, ఆత్మకు భక్తికి బలాన్ని ఇస్తాయి, స్టామినా ఇస్తాయి. దేవునిలో మనం బలపడటానికి, దేవునిలో మనం స్థిరపడటానికి, నా దేవుడు ఎలాంటి వాడు అనేది మనకు అర్థమవుతూ వస్తుంది. యేసు ప్రభు అంటే యేసు ప్రభు కాటికే నమ్మకమైన సాక్షి. మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచినవాడు, భూపతులకు అధిపతి. ఈ భూమి మీద ఎంతమంది అయినా అధికారులుండని, అధిపతులుండని, వారికందరికీ అధిపతి మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎవరైనా కానివ్వండి అధిపతులు, ఆ అధిపతి పైన అధిపతి. చెప్పండి, చాలా టెన్షన్గా ఉంది కదా మనకందరికి ఇప్పుడు. ఎవరు అధిపతులు అవుతారో, ఎవరైనా కానివ్వండి అధిపతులు, ఆ అధిపతులకందరికీ అధిపతి మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇంకెందుకు భయం మనకు? భూపతులకు అధిపతి అయిన వాడు మన దేవుడు. ఈ దేవుడు ఏం చేశాడు మనకంటే, మనల్ని ప్రేమించి తన రక్తం ద్వారా మన పాపముల నుండి మనలను విడిపించాడు. అందుకే ఆయనకు మనం ఏం చెల్లించాలి? మహిమ చెల్లించాలి, ప్రభావాన్ని చెందించాలి. అలాగూ మనల్ని విడిపించి ఆయన ఏం చేశాడు? తన రాజ్యానికి వారసులుగా చేశాడు. ఇంకేం చేశాడు? మనల్ని యాజకులుగా చేశాడు. ఈ పేరు ఒక్కటి చాలండి, ఇంకా ఈరోజు టైం. ఇంకా ఎక్కువ చెప్తే మర్చిపోతాం. మన ప్రభువు ఎవరు? నమ్మకమైన సాక్షి. ఒకవేళ మీకు మృతులలో నుండి లేచినవాడు అని చెప్పడం మీకు కష్టమైతే ఈజీగా చెప్తాను. మరణములో నుండి మరణము గెలిచినవాడు అని చెప్పండి, లేదా సమాధిలో నుండి సజీవుడైన వాడు అని చెప్పండి. లేదు మేము ఇదే బైబిల్ వొకాబులరీ నేర్చుకుంటామంటే దీన్నే బట్టి కొట్టండి. నమ్మకమైన సాక్షి, మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచినవాడు, సమాధి గెలిచినవాడు, సావును జయించినవాడు, బ్రతికినవాడు, జీవము గలవాడు అని అయినా చెప్పచ్చు. భూపతులకు అధిపతి. ఈయన మన అడ్రస్. ఒక వ్యక్తిని ఫలానా ఆయన అని అడిగామనుకోండి, అడ్రస్ తెలియను, ఏమని? నేను అర్థం కావడానికి చెప్తాను. ఎవరైనా అడ్రస్ అడిగారు, ఫిలిప్ సారు అడ్రస్ అడిగారు అనుకోండి, కొంతమందికి ఆయన గురించి తెలిసి ఉంటుంది కానీ పర్టికులర్ పేరు తెలిసి ఉండదు. ఫిలిప్ గారా ఎవరు నాకు తెలీదు, ఆయన చూడండి వైట్ డ్రెస్ వేసుకుని ఉంటాడు అంటారు. వైట్, అవునవును ఇక్కడ ఇందిరానగర్లో ఉంటారు ఆయన. ఇంకా ఏమి ఎగ్జాంపుల్ చెప్తారు చెప్పండి?
పేరు తెలియదు కానీ ఆ సార్ తెలుసా. అవునా? అట్లనే మన ప్రభువుని గురించి, ఆయన అపీరెన్స్ గురించి, ఆయన స్వరూపాన్ని గురించి, ఆయన గుణగణాలను గురించి మనం ధ్యానం చేస్తూ ఉండాలి, మనం నేర్చుకుంటూ ఉండాలి. ఒక బోధ ఉంది, వాళ్ళు ఎప్పుడూ యేసు ప్రభు యేసు ప్రభు యేసు ప్రభు అనే అనుకుంటూ ఉంటారు. ఆ పదం తప్ప వేరే పదం వాడరు. ఆ పదం మంచిదే, కానీ ఆ పదానికి ముందు ఇంకా చాలా ఉన్నాయి. అవి నేర్చుకుంటే ఈ యేసు ప్రభు ఎంత గొప్పవాడో అర్థమవుతుంది. అర్థమైందా? అలాగనే మన దేవుని గురించి కూడా మనము నేర్చుకుంటూ ఉండాలి, తెలుసుకుంటూ ఉండాలి. ఆయన స్వరూపం ఏంటి, ఆయన స్వభావం ఏంటి, ఆయన ఏం చేశాడు, ఆయన మనకేమిచ్చాడు అని మనకు అర్థమైనప్పుడు ఆ ఆరాధన దేవునికి అంగీకారయోగ్యముగా నమ్మకమైన సాక్షి యేసుక్రీస్తు. మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచిన వాడు, భూపతులకు అధిపతి. ఈ యేసుక్రీస్తు ఏం చేశాడంటే మనలను ప్రేమించాడు. పాపులమైన మనల్ని ప్రేమించాడు, దూరస్థులమైన మనల్ని ప్రేమించాడు. ఆయన సన్నిధికి అర్హత లేని మనల్ని ప్రేమించి, అక్కడ ఉన్నదే చెప్పండి, నాకు వేరేదొద్దు, ప్రేమించి తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించాడు. ఈ నమ్మకమైన సాక్షి, మృతుల్లో నుండి ఆది సంభూతుడుగా లేచిన వాడును, భూపతులకు అధిపతి అయిన యేసుక్రీస్తు నిన్ను నన్ను ప్రేమించి, మనల్ని ప్రేమించి తన రక్తము వలన మనకు విడుదల, విమోచన ఇచ్చాడు. అందుకేం చెప్పాలి ఆయనకు మనము? యేసయ్య నీకు మహిమ, నమ్మకమైన సాక్షి నీకు మహిమ, భూపతులకు అధిపతి అయిన వాడా నీకు మహిమ, ప్రభావము నీకు ఆరోపిస్తున్నాను అని మనము చెప్పబద్దులమై ఉన్నాం. తరువాత అలా విడిపించిన తరువాత మన స్థాయి ఏమైంది అంటే, మనము తండ్రి అయిన దేవునికి ఒక రాజ్యంగాను యాజకులుగాను మారిపోయాం. తన రాజ్యానికి వారసత్వం వచ్చింది. తర్వాత యాజకత్వం వచ్చింది. యాజకుడు, యాజకత్వం అంటే దేవునికి సమీపంగా ఉండేవాడు. పాత నిబంధనలో మందిరం ఉంటుంది. మందిరము 3 భాగాలుగా, ఒకటి ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. ఎక్కడో ఆవరణములో అవతల ఉండవలసిన వారమ్మ. అలాంటి మనల్ని ఏం చేశాడు? యాజకులుగా చేశాడు. ఈ పరిశుద్ధ స్థలంలో, అతి పరిశుద్ధ స్థలములో, అతి పరిశుద్ధ స్థలములో ఉండే ఒకే ఒక వ్యక్తి ఎవరంటే దేవుడు, దేవుని తర్వాత యాజకుడు. ఇప్పుడు దూరస్థులమైన మనల్ని ఆయన యాజకులుగా చేశాడంటే దేవునికి సమీపంగా, దేవుడున్న చోటికి, దేవునికి దగ్గరగా ఉండే అర్హత, యోగ్యత, ఆ పోస్ట్ ఇచ్చాడు. ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప భాగ్యం. అందును బట్టి మనము ఆయన్ను ఆరాధించాలి, ఆయన్ను స్తుతించాలి. దేవుడు తన వాక్యాన్ని దీవించునుగా. మంచిది. మరి మనం ప్రభుని ఆరాధన చేద్దాం. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకొని, మహాగణుడైన మనం ప్రభువుని, సృష్టికర్త అయిన మనం ప్రభువుని, మన కొరకు ప్రాణం పెట్టిన మనం ప్రభువుని, అనగా ప్రభువుకు ఉన్నటువంటి ఆ నామములు బట్టి ప్రభుని మన ఉదయకాలంలో స్తుతిద్దాం. ఆరాధనలకు యోగ్యుడవు, ఆరాధనలకు యోగ్యుడవు,
స్తుతి గీతం ములకు పాత్రుడవు స్తుతి గీతం ములకు